అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంటే ఈరోజు పేపర్లో మరో న్యూస్ కొంచెం నన్ను బాధ పెట్టిందండి. గుంతకల్లులో పరువు హత్య జరిగిందటండి. ఒక ఆడపిల్లని కన్న తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి ఆడపిల్ల అనేటప్పటికి మగపిల్లడి కన్నా ఎక్కువ కేర్ తీసుకుంటాం. మగపిల్లడి కన్నా ఎక్కువ ప్రేమగా చూస్తాం, ఎక్కువ కేర్ తీసుకుంటాం, అన్ని రకాలుగానే ఎక్కువ చూసుకుంటాం ఆడపిల్లని. చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా గారంగా పెంచుకుంటాం. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిందంటేనే నీ కళ్ళల్లో నీరు చూస్తే నా కంట్లో రక్తం వచ్చింది అన్నట్టు ఆ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంత సెంటిమెంట్ ఉంటుంది మన ఫ్యామిలీకి. అలాంటి తండ్రే చిన్నప్పటి నుంచి అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇదిగో ఉలందో వేసుకో మర్యాదగా అని చెప్పి ఉరి వేసేసేటట్టండి. అతని కళ్ళ ముందే అమ్మాయి ఉరేసుకుంటుంది, గిలగిలా కొట్టుకుంటుంది, అయినా కూడా పట్టించుకోకుండా వెనక్కి తిరిగి సగం దూరం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి చనిపోయిన ఈ అమ్మాయిని మళ్ళీ కిందకి దింపి తన బండిలో ఉన్న పెట్రోల్ వేసి తగలబెడిచాడట. ఒక వ్యక్తి, ఒక తండ్రి ఇంత సైకోగా ఎందుకు మారిపోతున్నాడు అనుకుంటున్నారు? ఇంత సైకో అయిపోవడానికి ఆ మనిషి అంత నీచ స్థాయికి దిగజారడానికి కారణం కులం అండి. మనం ఎంత చెప్పుకుంటున్నాం, చాలా చెప్పుకుంటాం. చాలామంది గడప లోపల కులం, గడప బయటకు వస్తే మరో కులం, లేదా కులం అనేది ఇలా ఉండాలి, కులం అనేది కేవలం వృత్తులను బట్టే వచ్చింది, వంకాయని చాలా కబుర్లు చెప్తున్నాం. కానీ ఈ కులం అనే దరిద్రాన్ని మాత్రం వదిలించుకోలేకపోయామండి. మన బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో చనిపోయిన భారతీయుల కన్నా కూడా కులం పేరుతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఈ దేశంలో. కులం దాడుల వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ. సొంత కూతురినంత కర్కశంగా చంపుకునేంత ఆ దారుణమైన హంతకుడిగా ఒక మనిషిని మార్చేసేది కులం. కానీ ఆ కులం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారండి. అదే కులం గురించి పార్లమెంట్లో డిఎంకే పార్టీకి చెందిన రాజా గారని ఒక ఆయన మాట్లాడాడండి. ఆ వీడియో కూడా ఉంది. అది కూడా ఒకసారి చూపిస్తాను నేను. ముందైతే ఈ విషయం చాలా బాధాకరం అనమాట అండి. ఒకసారి చూడండి. కుటుంబం పరువు కోసం కన్న కూతుర్నే కడతీర్చిన తండ్రి. నిజానికి ఆడంత క్రూరుడు కాకపోయినా చుట్టుపక్కల సమాజం అలా చేసేస్తుంది. ఎరా నీ కూతురు పలానా కులం ప్రేమించి వెళ్ళిపోయిందంట కదా, ఎరా అదే నేనైతే ఏం చెప్తున్నా తెలుసా? ఆడు మనిషే. కులం అనేది జస్ట్ కళ్ళకు కనపడితే ఏమీ లేదు. మనం పెట్టుకున్న ఒక భూతం అది. ఆడు మనిషే. ఎవడొకరికి ఎలాగిచ్చి పెళ్లి చేస్తారు? ఆడికి పెళ్లి చేసినా బాగానే చూసుకుంటాడు. లేదు, ఒకవేళ నీకు ఇష్టం లేదు, చేయకు, పెళ్లి చేయకు, కంట్రోల్లో పెట్టుకుని నచ్చ చెప్పుకో. కానీ చిన్నప్పటి నుంచి మనం పెంచుకున్న ఆ మొక్కను మనమే ఎలా మన చేతులతో తుంచేస్తాం రా బాబు. ఇంత శాడిస్ట్ నా కొడుకులా తెరవుతుంది నాకు కొడకల. కుమార్తె ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబం పరువు మర్యాదలు మంట కలిసిపోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతుర్ని కరతీర్చారు తండ్రి. అనంతపురం జిల్లా గుంతకల్లో 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్ పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకులు రామంజనేయులు, సావిత్రి దంపతులకు 4 కుమార్తెలు. హోటల్ నిర్వహణలో కుటుంబాన్ని పోషించుకున్నారు. హోటల్ నిర్వహించుకున్నా అంటే చిన్న హోటల్, ఏం జమీందారు కాదు. ఏదో జమీందార్ రాయ్ బహదూర్ రంగారావు గారి ఫ్యామిలీ మాది, మా తాత ముత్తాతల చరిత్ర అదంతా ఏదో మంట కలిసిపోతుందంటాను కూడా చిన్న హోటల్ నడుపుకుంటాడట. కానీ అలా చిన్న హోటల్ నడుపుకుంటున్న వాడిని కూడా ఈ కులం ఎంత క్రూరంగా మార్చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అవతలకి ఏం పోయిందండి? కొంతమంది అయితే అవతలని చంపేస్తున్నారు, కొంతమంది అయితే ఇంట్లో ఉన్న మనం పెంచుకున్న మన కూతుర్ని చంపేసుకుంటున్నాం. ఏమో పాము కూడా, పాము తన గుడ్లు తానే తినేస్తుంది, తన పిల్లలు తానే తినేస్తుంది అని పేరు ఉంది పాముకి. ఆ పాము కూడా అది మెలకువలో ఉన్నప్పుడు, దాని మైండ్ పనిచేస్తున్నప్పుడు చేయదా పని. అది పొరగప్పేసి ఉన్నప్పుడు దాని కళ్ళు కనపడబట్టండి. కళ్ళు కనపడక అది తినేస్తున్నది దాని పిల్లే అని తెలియదట దానికి. దాని గుడ్డే తినేస్తున్న విషయం తెలియక తింటదట అది. కానీ దానికన్నా దరిద్రంలో తయారయ్యారు కదా దరిద్ర నా కొడకలారా. కూతుర్ని అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఉరేసి అదిగో నువ్వు తగిలించేసుకో. చూడండి, ఇక్కడ చదువుతుంది చూడండి ఎంత దారుణంగా ఉందో. కర్నూలులో ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకు వారి మాట విన్న భారతి చావనని చేస్తాను కానీ ప్రేమించిన యువకుడిని మర్చిపోలేని తెగే చెప్పిందట. అందుకని తండ్రి రామాంజనేయులు ఈ నెల 1వ తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వెనకపోవడంతో తనతో పాటు ఒక తాడుని తీసుకుని కుమార్తెను స్కూటర్పై తీసుకెళ్లి కసాపురం గ్రామ శివారులోని తెక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడ చెట్టుకి వృత్తాడు సిద్ధం చేశాడు. అప్పటికే నా మాట వింటావా లేక చస్తావని అడిగాడు. తను చావడానికన్నా సిద్ధమని చెప్పిందట. అంటే నిజానికి మా నాన్న నన్ను ఎందుకు చంపుతాడు? అది వాళ్ళ ధైర్యం. పిల్లల ధైర్యం ఎప్పుడు మనల్ని ఎదిరిస్తారు. వాళ్ళు మనకి ఎదురు సమాధానం చెప్తారు. ఎందుకంటే మా నాన్నే కదా నన్ను కొట్టడు, తమ్ముడు అన్నను కొట్టడం చూస్తారు ఆడపిల్లలు. కానీ వాళ్ళని ఎప్పుడు కొట్టం కదా. మనం కొట్టక మనం ఎదురు సమాధానం చెప్పినా మా నాన్నే, మా అమ్మే మమ్మల్ని ఏమనరు అనే ధైర్యంతో అంటారు తప్ప అది తెగింపు కాదండి. అది నిజంగా భయపెట్టడానికి తీసుకెళ్ళాడు అనుకుని ఉంటుంది. నిజంగా మా నాన్న నన్ను చంపేస్తాడా? భయపెట్టానుక ఇలాగ ఉరేసి వేసేస్తాను నేను చంపేస్తాను అని బెదిరింతున్నాడు. నిజంగా బెదిరించడు. ఒకవేళ నేను ఇలాగే ఉంటే కనుక, కొంచెం స్ట్రాంగ్గా ఉంటే నాకు నచ్చిన అబ్బాయితో నాకు పెళ్లి చేస్తాడు అనుకుని ఉంటుంది. కానీ కులం అనేది మనిషిని రాక్షసుడిగా మార్చేద్దనే విషయం పాపం ఆ చిన్నపిల్లకి ఏం తెలుస్తుందండి. సరే చావు అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న వృత్తాడును తన మెడకేసుకుంది. కుమార్తెను మరోసారి బతిలాడిన రామాంజనేయులు ఆ మాట వినకపోవడంతో ఇది కొంచెం ఫేవర్గా రాశారు అనిపిస్తుంది నాకు అతన్ని. మళ్ళీ బతిలాడడం, మళ్ళీ ఎవరు చూశారు ఇదంతా రాయడం? ఇంత రాశారు. అతను నిజంగా నువ్వే వేసుకో అంటే నేను చావనన్నా చస్తాను కానీ అని అన్నది అని రాశారు. ఆ మాట ఎవరు విన్నారు? వచ్చి మళ్ళీ రామాంజనేయులు చెప్పుంటాడు. అదే సినిమాలో పోలీసు అంటాడు, ఒరే బాబు వాడు దొంగతనం చేసాడండి అడగరా అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు పోలీసు. ఏరా చేసాడంటే దొంగతనం అంటే లేదంటే అండి చాలా మంచోడు అంటాడు. ఎవడు చెప్పాడంటే ఆడి చెప్పాడు సార్. ఏదో పని చేసినాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడండి. ఇప్పుడు రామాంజనేయులు చెప్పిన స్టోరీ ఇది. నేను అక్కడ తీసుకెళ్ళాను, నేను చంపేస్తానన్నాను, అయినా చావనన్నా చేస్తానని ఎదిరించింది నన్ను. అయితే నువ్వు వేసుకుంటావా అన్నాను, వేసుకుంటానని వేసేసుకుంది.
సరే అప్పుడు కూడా బతిలాడాను, అయినా కూడా వినలేదు, అప్పుడు వదిలేశాను. ఇది అంతా రామాంజనేయుల స్టోరీ అండి ఇది. అది కరెక్ట్ కాదండి. ఎవడండి ఆ కూతుర్ని అక్కడ దాకా తీసుకెళ్ళేది? అది నిజంగా చంపేద్దామని అక్కడ దాకా తీసుకెళ్ళాడు కానీ నిజంగా అమ్మాయిని బెదిరించాలంటే ఇదంతా ఇంట్లోనే చేయొచ్చు ఈ డ్రామా. అతను బెదిరించాలనుకున్నాడు, చంపకూడదు అనుకున్నాడు ఏం చేస్తాడు, ఇంట్లో ఫ్యాన్ కేసి అక్కడ బెదిరించి ఉండొచ్చు కదా. ఎందుకంటే అక్కడ అప్పటికి వినకపోతే వాళ్ళ అమ్మో ఎవరో ఒకరు ఉంటారో వచ్చి అడ్డుకుంటారు. కానీ అతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడే అమ్మాయిని చంపేద్దామని తీసుకెళ్ళాడు. ఇక్కడ ఖచ్చితంగా రామాంజనేయుల స్టోరీ అతని వెర్షన్ రాశారు, ఇది 100% అబద్ధం. బలవంతం తీసుకెళ్ళాడు, బలవంతంగా ఉరేసాడు, అందులో డౌటే లేదండి. ఉరికి వదిలేసాడట, వేసుకుంది ఉరికి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కి వెళ్ళి చూడగా అప్పటికే భారతి విగత జీవిగా ఉరికి వేలాడుతుంది. ఏం కాదు, చచ్చిపోయేదాకా అక్కడే ఉన్నాడు. నేను వదిలేశాను, అక్కడ దాకా వెళ్ళాను మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తాడు? పెట్రోల్ వేసి తగలెట్టాలన్న ఆలోచనతోనే కదా ఉన్నాడు, వెళ్ళాడు, ప్లాన్ చేసి వెళ్ళాడు, ఉరేశాడు. ఆ పిల్ల ఆడి కళ్ళ ముందే గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన శవాన్ని దింపాడు, పెట్రోల్ వేసి తగలెట్టాడు. ఇలాంటి నేరస్తులు కూడా అనుకూలంగా ఎలా రాస్తారండి నాకు అర్థం కాదు. నేరస్తుల వెర్షన్ కూడా తీసుకుంటారా? కసబ్ గారు కూడా బోల్డ్ స్టోరీలు చెప్తాడు మనం అడిగితేని. ఆ నిర్భయ రేప్ చేసినప్పుడు కూడా 100 స్టోరీలు చెప్తాడు వాడికి అనుకూలంగా. వాళ్ళ స్టోరీలు కూడా వింటామా? వాళ్ళ స్టోరీలు విని రాస్తామా? కనీసం నేరస్తుడికి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం, ప్రెస్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వం కదా మనం. సాక్ష్యాధారాలను పట్టుకుని వాళ్ళకు ముసుగేసి మనం నిలబెడతాం తప్ప వాళ్ళ వెర్షన్ కూడా వినిపిస్తాం మనం జనానికి. కన్న కూతుర్ని చంపుకుంటున్నాడంటే ఆడి మీద ఎలా మనం జాలి చూపిస్తాం, ఎలాగ కన్సర్న్ చూపిస్తాం? అసలు పెట్రోల్ పోసి వేనాడుతుంది, దీంతో మృతదేహానికి ఎందుకు దింపిస్తాను, స్కూటర్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు, నేరుగా ఇంటికి చేరుకున్నాడు. 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఈ నెల 4వ తేదీన గుంతకల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు. 3 రోజుల తర్వాత కసాపురం శివారులో ఘటన జరిగినట్లు తెలపడంతో రామాంజనేయులు కలిసి రూరల్ సోన్స్ వెళ్ళారు, పట్టుకున్నారు, వేశారు. అంటే అలాంటి పరిస్థితికి ఒక మనిషిని తీసుకెళ్ళిపోతుంది కులం ఇక్కడ. కానీ కులం ఉండాలంటారండి కొంతమంది, నాకు ఏం అర్థం అవుతుంది. ఆ కులం వల్ల కొంతమంది గౌరవం ఉంది ఈ సమాజంలో. కులం పేరు చెప్పుకుని బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, తక్కువ కులం అనే అవమానాలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అవమానం పడేవాడు కనిపిస్తూ ఉంటుంది, కులం లేకపోతే బాగుండు కదా, అందరూ సమానంగా ఉండు అని. కానీ ఆ కులం వల్ల లబ్ధి పొందేవాడు ఎవడైతే ఉన్నాడో, గౌరవం పొందేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి కనిపిస్తుంది కులం ఉండాలి, కులం లేకపోతే మనకి గౌరవం పోతుంది, మనల్ని ఎవరో కూడా పెద్ద వ్యక్తులుగా, గొప్ప దైవ సంభూతులుగా మనల్ని ఎవడో చూడడం. కాబట్టి కులం వల్ల వచ్చిన ఈ అప్పనమైన ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకు కావాలనుకునే వాళ్ళు కులం కావాలనుకుంటున్నారు. ఆ కులం గురించే మన ఈయన రాజా గారు మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడాడు. ఈయన డిఎంకే ఎంపీ, ఇతంది తమిళనాడు ఎలాగన్నా ఈ కులం విషయంలో కొంచెం కటువుగా ఉంటారు వాళ్ళు. కుల వ్యవస్థ, అంటరానితనం, అణిచివేత ఇలాంటి వాటి మీద అంతా కూడా చాలా రివర్స్లో ఉంటారు వాళ్ళు. చాలా పోరాటం చేస్తారు. పెరియార్ గారి వారసత్వంతో వచ్చింది. అంబేద్కర్ గారి వారసులు ఎలాగైతే దీని మీద ఎదురు తిరుగుతారో పెరియార్ గారి వారసులు కూడా అంతే గట్టిగా ఎదురు తిరుగుతారు. అయితే తమిళనాడులో ఉన్నది ఏంటంటే వాళ్ళలో యూనిటీ ఉంటుంది, ఏ పార్టీలోనే ఉంటారు వాళ్ళు, కానీ పెరియార్ గారిని గౌరవిస్తారు, పెరియార్ గారి సిద్ధాంతాన్ని గౌరవిస్తారు. ఇంగ్లీష్లో మాట్లాడేడినా నాకు ఇంగ్లీష్ ఏమంత బాగా రాదు, నాకు వచ్చిన దగ్గరికి ట్రాన్స్లేట్ చేస్తాను. Yes, we are all Hindus. The difference is which Hindus you are. I am a Hindu according to law and constitution. Since I am not a Mohammedan, since I am not a Christian, since I am not a Buddhist, since I am not a Parsi, I am a Hindu. The law says. ఎస్, నేను హిందూనే. కానీ ఎలాంటి హిందూని? మనకి లా రాజ్యాంగం ఏం చెప్తుందంటే నేను క్రిస్టియన్ కానప్పుడు, నేను ముస్లింని కానప్పుడు, నేను ఒక పార్సీని కానప్పుడు, ఒక బుద్ధిస్ట్ని కానప్పుడు నేను హిందూని చెప్తుంది. కాబట్టి నేను హిందూనే అని చెప్పుకోతున్నాడండి ఆయన. This is Hindu. If you are really having worry about the Hindus and integration of Hinduism, you must have caste-based census. The reason is, I want to. నువ్వు నిజంగా ఒకవేళ హిందూ మతం అనేది ప్రమాదంలో ఉందని భావిస్తే, దానికి మంచి చేయాలని ఆలోచిస్తే ఈ క్యాస్ట్ అనేది ఉండకూడదు అని ఆయన అన్నట్టు నాకు అర్థమైందండి. క్యాస్ట్ మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నాడు. Celebrate our religion, provided we should give equal opportunity to everybody. That's all. We are not against God. If you say love is the God and integration of Hinduism, you must have caste-based census. The reason is, I want to celebrate our religion, provided we should give equal opportunity to everybody. That's all. నేను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను నా రిలీజన్ని, అంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తే, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. We are not against God. If you say love is the God, if you say fraternity is the God, if you say something humanity is God, yes, we want to see. Even we are ready to accept Modi as a God man, provided we should be having such a qualification. The problem is, you are having no such qualification, we cannot believe it. Sir, what is caste census? Ambedkar rightly said, I quote, Hindu religion is nothing but assortment of caste. Sir, division of labor is universal to it. దేవుడు అంటే మాకు ఇష్టమే, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే హ్యూమానిటీ, ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు అందరినీ దేవుడిగా ఒప్పుకోవచ్చు. మేము మోడీ గారిని కూడా ఒప్పుకుంటాం అలాంటి లక్షణాలు ఆయనకుంటే. బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనకి లేవని చెప్తున్నాడు ఆయన. అంటే ఒకవేళ ఆయన బీజేపీకి వ్యతిరేకం అయి ఉండొచ్చు. అంబేద్కర్ గారు కూడా చెప్పారట, I cannot stretch my cloth, my own cloth. My cloth, cotton is cultivated somewhere else by a farmer.
Then it come to spindle, textiles. Then it was made as a cloth. Then it was given to the tailor. Then he stretched it. So in order to have a white shirt for Raja, so many people are working in the field, so many people are working in somewhere else. This is division of labor, distributing labor. డివిజన్ ఆఫ్ లేబర్ ఉందనేది ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు ఈయన మాట్లాడారు, వైరల్ అవుతుంది. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎంత తెలుగులో అచ్చ తెలుగులో చెప్పేశాను నేను ఇవన్నీ. ఎందుకంటే ఈ షర్ట్ నేను వేసుకున్నాను, అంటే ఆయన మాటలు ఇవి. ఈ షర్ట్ నేను వేసుకున్నాను, దీనికి సంబంధించిన ప్రతి ఏదైతే కాటన్ ఉందో అది ఎవరో ఒక ఆయన పండించాడు, మరొక ఆయన దాన్ని మిల్లులో పెట్టి దారం చేశాడు, ఇంకొక ఆయన దాన్ని మగ్గం మీద పెట్టి దాన్ని క్లాత్గా తయారు చేశాడు, మరొక ఆయన టైలర్ దాన్ని కుట్టించాడు, అది నేను వేసుకున్నాను. సో ఈ షర్ట్ నేను వేసుకోవడానికి ఇంతమంది లేబర్ దానికి ఉపయోగపడ్డారు. ఇది డివిజన్ ఆఫ్ లేబర్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం అనేది కరెక్టే అని చెప్పుకొచ్చాడు ఇక్కడ దాకా. But what has been done in our religion is division of laborers by birth. If you are a scavenger, do it after your father, father. I cannot. ఈ లేబర్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది కరెక్ట్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం అనేది కరెక్టే. కానీ ఇక్కడ మన రిలీజియన్ ఏం చేస్తుందంటే లేబరర్ అంటే ఒక వర్గాన్ని ఇది ఇంకా మీరు ఇదే చేయాలి. ఇప్పుడు మీ నాన్నగారు ఒక స్కావెంజర్ అంటే ఒక కాలువలో ఊడ్చేవాడు అనుకో, మీ తాత ఒక స్కావెంజర్ అయితే మీ నాన్న స్కావెంజర్ అవ్వాలి, నువ్వు స్కావెంజర్ అవ్వాలి, నీ కొడుకు స్కావెంజర్ అవ్వాలని చెప్తుంది ఇక్కడ. ఇది తప్పు అని చెప్తున్నాడండి. ఇది నిజం. ఎవరు అంగీకరించకపోయినా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజున నాయ బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు అని చెప్తున్నాం. వీళ్ళని గతంలో మంగళ సోదరులు, చాకల సోదరులు అనేవారు. ఇప్పుడు ఒక ఆయన ఒక మంగళ షాప్ పెట్టుకున్నాడు. మంగళ షాప్ పెట్టుకున్నప్పుడు ఆయన సెలూన్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి సెలూన్ని చేసే బార్బర్ అంటాడు వాళ్ళని ఇంగ్లీష్లో. ఇదే బార్బర్ చేసే పని అమెరికాలో కూడా చేస్తారు. ఏదైతే ఆ హెయిర్ స్టైల్ చేసే పని చేస్తున్నాడో అతను బార్బర్ అంటారు అక్కడ. కానీ ఇక్కడ ఇంకొక ఆయన బట్టలు ఉతుకుతున్నాడు. బట్టలు ఉతికి ఆయన ఇక్కడ మనం చాకల సోదరుడు, రజక సోదరుడు అన్నాం. ఇదే అమెరికాలో కూడా బట్టలు ఉతుకుతారు కొంతమంది, వాళ్ళని వాషర్మెన్ అంటాం. ఇక్కడ మనల్ని కూడా ఇంగ్లీష్లో మంగళ సోదరుని ఇంగ్లీష్లో బార్బర్ అంటారు, ఒక రజక సోదరుడిని ఇంగ్లీష్లో వాషర్మెన్ అంటారు. కానీ అమెరికా విషయంకి వచ్చేటప్పటికి ఈ ఏదైతే హెయిర్ స్టైల్ చేస్తున్నాడో ఆ పని చేసినంత కాలమే అతను బార్బర్. ఈ పని మానేసి అతను మళ్ళీ ఒకవేళ ఏమన్నా ఈ వాషింగ్లోకి వచ్చేసాడు అనుకోండి, అతను వాషర్మెన్ అయిపోతాడు. ఈ వాషింగ్ పని చేసి ఆయన ఇది మానేసి ఇది బాగలేదు, లాభసాటిగా లేదని ఇతను బార్బర్ పనిలోకి వెళ్ళాడు అనుకుని అతను బార్బర్ అయిపోతాడు. అంటే వృత్తి మారితే అతని పేరు కూడా మారుతుంది. ఇక్కడ మన భారతదేశంలో దరిద్రం ఏంటంటే వృత్తి మారినా మన పేరు మారదు. ఒక ఆయన బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆయన్ని చాకల సోదరుడు, రజక సోదరుడు అన్నాం. వాళ్ళ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, అయినా కూడా ఆయన చాకలు అంటాం, అయినా రజక సోదరుడు అంటాం. ఇంకొక ఆయన ఎక్కడో ఇంకో పని ఏదో నాయ బ్రాహ్మణ సోదరుడు, వాళ్ళ తండ్రి ఏమో అది చేస్తూ ఉంటాడు, కొడుకేమో కేంద్ర మంత్రి అయ్యాడు అనుకోండి, అప్పుడు కూడా అతను బార్బర్ అని పిలుస్తాం. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాడు రాజా. ఇది రాజేష్ ఎప్పుడూ చెప్పాడు. కానీ మనం మాట్లాడే ప్లేస్ని బట్టి మాటకున్న వాల్యూ మారిపోద్ది. నేను యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో ఒక చోట కూర్చున్న మాటకి పార్లమెంట్లో మాట్లాడిన మాటకి ఎంత తేడా ఉంది చూసారా. ఈరోజు మొత్తం భారతదేశం అంతా వైరల్ అవుతుంది ఇది రాజా గారు మాట్లాడిన మాటలు. If you are a carpenter, you do it. If by birth. So the wrong that has been inculcated in our religion, right or wrong. బైబర్త్ ఒకటి మీద కులాన్ని రొద్దొద్దు అంటాడు ఆయన, వృత్తిని రొద్దొద్దు. ఇప్పుడు నువ్వు కార్పెంటర్ అనుకో, బైబర్త్ నువ్వు కార్పెంటర్ పని చేయాలి, నువ్వు ఇదనుకో నువ్వు ఇదే చేయాలి అని రొద్దకండి. ఆయనకి పుట్టినాడు ప్రతి ఒక్కడు కూడా మామూలుగానే పుట్టాడు, ఏ కులంతోనే ఏ మతంతో పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన ఎదిగిన తర్వాత ఆయన కార్పెంటర్ వృత్తి నచ్చింది అనుకోండి, కార్పెంటర్ అవుతాడు. బార్బర్ వృత్తి అయితే బార్బర్ అవుతాడు, వాషర్మెన్ వృత్తి అయితే వాషర్మెన్ అవుతాడు, మరో వృత్తి అయితే మరో వృత్తి అవుతాడు. అంతేగాని ఇదే చేయాలి మీరంతా ఇదే. మీ తాత చాకలి పని చేశాడు కాబట్టి మీరు అందరూ చాకలాళ్ళు, మీ తాత మాల పని ఏదో ఏ పాలిక పని చేశాడు మీరు అందరూ మాలాళ్ళు, మీరు ఇంకొక వృత్తి చేశారు కాబట్టి మీరు అందరి ప్రతి ఒక్కరు చెప్పేదే ఈ కులాలు కాదు వృత్తులు అని. మరి వృత్తి మారినప్పుడు కులం ఎందుకు మారదు? రాజేష్ గారి ప్రశ్న, రాజా గారి ప్రశ్న, మా ప్రశ్నలు ఇలాగే ఉంటాయండి. మేము వృత్తి మారుతప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు ఏం చేసేవారు? వాళ్ళు వేదాలు చదవటం, వేదాలు బోధించటం, ఇది చేస్తే బ్రాహ్మణిజం అనేవారు. మరి ఇప్పుడు అదే బ్రాహ్మణుల్లో ఉన్న చాలామంది సోదరులు సినిమా యాక్టర్లు అవుతున్నారు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, లేకపోతే మరి ఇంకోటి ఏదో అవుతున్నారు. కొద్దిమంది అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పుల ఫ్యాక్టరీలు కూడా పెడుతున్నారు. మరి ఒక ఆయన చెప్పులు పని చేసే ఆయన్ని మనం మాదిగా అన్నాం, అదే పని ఇంకో బ్రాహ్మణ ఆయన చేసినప్పుడు ఆయన బ్రాహ్మణుడుగానే ఉంటాడు. మళ్ళీ ఇదే మాదిగా ఆయన చెప్పుల పని మానేసి ఆయన ఒక టీచర్ అయ్యాడు అనుకోండి, బోధించేవాడే కదా బ్రాహ్మణుడు అప్పట్లో. ఇప్పుడు ఆయన టీచర్ అయ్యాడు, మాదిగ సోదరుడు. టీచర్ అయినప్పుడు ఆయన బ్రాహ్మణుడు అంటాం, అప్పుడు కూడా ఆయన మాదిగా అంటాం, అప్పుడు కూడా ఆయన మాలే అంటాం. ఇది కరెక్ట్ కాదని రాజే చెప్పట్లేదండి, రాజే చెప్తున్నాడు. అసెంబ్లీలో ఎక్కడండి? గల్లీలో కాదు, ఢిల్లీలో చెప్తున్నాడు. According to Periyar, according to Ambedkar, the division of labor was misinterpreted. Division of laborer, that should be removed. So division of laborer you want to maintain. That is why you brought Vishwakarma. What is Vishwakarma? After completed 10th standard, 12th standard, if I am a farmer, if I am a carpenter, you want to give 3 lakh to me, don't go for college, you go for carpenter. So you want. మేము 12th పాస్ అయ్యామనుకో, నేను కార్పెంటర్ అనుకో, లేకపోతే నేను ఇంకో పని అనుకో, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక మీకు 3 లక్షలు లోన్ ఇస్తాం, మీరు వెళ్ళి కార్పెంటర్ పని పెట్టుకోండి, లేకపోతే మీకు 3 లక్షలు ఇస్తాం గొర్రెలు కొనుక్కుంటాం, మీరు వెళ్ళి గొర్రెలు పెంచుకోండి, మీరు ఇంకోటి ఏదో చేయండి, మీ కుల వృత్తిని మేము ప్రోత్సహిస్తాం అంటున్నారు. మేము బతుకున్నంత కాలం ఇంక ఇదేనా మా పని అని అడుగుతున్నాడండి. బాగా అడిగాడండి.
want to maintain this same caste system in order to keep the Hindu religion for your own political convenience. That is not acceptable to us. ఇది ఓన్లీ పొలిటికల్ కన్వీనియన్స్ కోసం మాత్రం చేసేది తప్ప నిజంగా హిందూ మతం మీద ఉన్న ప్రేమ అయితే కాదని చెప్తాడు ఆయన. That is why I am telling, right or wrong, 2000 years, it has been inculcated in our mind by way of division that caste system is there. Sir, I belong to scheduled caste according to law. In my family, all castes came into existence. Still, I am being branded as Dalit. See, my forefathers went to Sri Lanka because of poverty and illiteracy. The grandson of the forefather standing before the parliament, sitting with Rahul Gandhi and opposing Modi. My daughter is studying in London. Who did it? All these things done by Periyar and Ambedkar. 2000 సంవత్సరాలుగా మా మీద మమ్మల్ని దళిత్ అని చెప్పి ముద్ర ఇస్తారు. 2000 సంవత్సరాలుగా మా మీద అణిచివేత అలాగే ఉంది. కానీ ఈ రోజున బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నాను, రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాను, మోడీ అనేవాడిని ఎదిరిస్తున్నాను, నా కూతురు లండన్లో చదువుతుంది. దీనికి కారణం పెరియార్ మరియు అంబేద్కర్ గారే తప్ప మరొకటి కాదని చెప్పాడు. అది మాట్లాడుతుంటే గుద్బంస్ వస్తాయండి. అన్యాయాలండి ఇవన్నీ. మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను కూడా మనం ఒకసారి మాట్లాడలేని దుస్థితిలో ఉంటాం. ఎందుకంటే ఇది జరగడం వల్ల నాకు ఎంతోమంది మేలు జరుగుతుంది కదా, దీన్ని ఎందుకు వద్దంటాం? దీనివల్ల మనకి లేని, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేము చిన్నప్పటి నుంచి చూసామండి, మా పేటలో ఒకటి పీజీ చదువుకున్నాడు. అదే వేరే కులం నుంచి ఎవరైనా కనీసం ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నాడు మా పేటలోకి వస్తే ఇక్కడ పీజీ చదువుకున్నవాడికి లేని వాల్యూ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన కాస్ట్ని బట్టి. ఆయన ఎవరనుకున్నారా పలానా ఆయన ఏం సాధించక్కర్లే. కులం కూడా చాలా ఇమేజ్ని తెచ్చిపెడుతుందండి. కులం అనేది అన్నిటికీ ఇప్పుడు చాలామంది అంటారు రిజర్వేషన్లు వచ్చాయి, రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చాయి? 100 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేనట్టుంది రిజర్వేషన్లు వచ్చి. 2000 సంవత్సరాల నుంచి ఉంది ఈ కులం అనే అగ్రకులం అనే రిజర్వేషన్, అగ్రకులం అనే గౌరవం. That's a Kalaignar Dravidian ideology. We want to have a Dravidian ideology. Please make it universal for your convenience. The first thing is education must prevent. Don't read. That is for Manusmriti. Then don't get property. I cannot own property. Then enslavement of women. These are all the things contemplated in religion. It has to be removed. That is why the caste-based census is very essential if you really wanted to have an egalitarian society, which the founding fathers wanted to see. కాస్ట్ బేస్డ్ సెన్సస్ కావాలంటున్నాడు ఈయన. ఏదైతే ఈ డివిజన్ ఆఫ్ లేబర్ ఉండాలి, కానీ డివిజనల్ ఆఫ్ లేబరర్స్ ఉండకూడదు. అంటే వర్గాలని, ఇక మీరు పుట్టుక దగ్గర నుంచి ఇదే పని చేయాలి, మీరు పుట్టి నుంచి వచ్చేదాకా మీరు ఇదే పని మీద ఇదే పేరుతో మీరు ఉండాలి అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా తీయండి, అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వండి అన్నాడండి రాజా. బాగా మాట్లాడి అయ్యా, చూసారు కదా క్యాస్ట్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి. కానీ మనకి ఏదైనా మేలు జరుగుతుందంటే ఎందుకు ఒకడు దొంగడు ఉంటాడు, ఆ దొంగడు ఆడు దుబ్బేసిన దాన్ని ఏమైనా తెచ్చి మనకి తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఆడు ఇంకా దొంగతనాలు చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ దొంగతనాలు చేస్తే ఇంకా మంచి, ఇంకా తక్కువ రేటుకి ఇచ్చేస్తాను నాకు. అలాంటిదండి ఇది క్యాస్ట్ సిస్టమ్ కావాలనుకోవడం కూడా. ఆ క్యాస్ట్ వల్ల ఎవరెంత నాశనం అయిపోయినామండి, ఎవరైనా అవమానాలు పడినామండి, ఎవరు దాడులకి, అన్యాయాలకి, రేపులకి ఎంతమంది అయినా గురవనమండి. కానీ అది మనకి ఇచ్చే చిన్న గౌరవం గురించి మనం అది కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎప్పుడు పోద్దాం మరి? మా పిల్లల తర్వాత ఈ దరిద్రం నుంచి బయటపడాలని దేవుడిని మనస్ఫూర్తి కోరుకున్నానండి.